ఒక స్టోరీ చెప్పబోతున్నా. ఒకసారంట ఒక ఊళ్ళో ఒక బాబు ఉండంట. ఆయన పేరు బెన్నీ అంట. ఆయన బెన్నీ క్లాస్లో చాలా నాటి బాయ్ అంట. అక్కడ తీసి ఇక్కడ చదువుతాం, ఇక్కడ తీసి అక్కడ చదువుతాం చేస్తాడంట. ఆ బెన్నీ అట్లా చేస్తూ ఒకసారి టీచర్స్కి అందరికీ క్లాస్కి ఒక మినిస్టర్ వస్తుందంట క్లాస్ మొత్తం అబ్జర్వ్ చేయడానికి. అయితే టీచర్ బెన్నీకి ఏమని చెప్పిందంటే, బెన్నీ రేపు నువ్వు స్కూల్కి రావద్దురా, ఎందుకంటే నువ్వు వచ్చావంటే క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకా నా పవర్ కూడా పోతుంది అని చెప్తే సరే అని చెప్పి ఇంటికి చాలా ఫీల్ అయ్యానంట. నేను ఇంకా బ్యాడ్ బాయ్ లెక్క ఉండను, నేను గుడ్ బాయ్ అవుతాను బెన్నీ అనుకొని అయినా గాడ్కి ప్రే చేసుకుందనమాట. గాడ్ నేను ఇంకా ఎప్పుడు బ్యాడ్ బాయ్ లెక్క ఉంటాను, నేను గుడ్ బాయ్ అవ్వడానికి సాయం చేయండి అని చెప్పి. నెక్స్ట్ డే టీచర్ స్కూల్కి రావద్దు అని చెప్పింది కదా, అందుకనే సైకిల్ వేసుకుని రోడ్డు మీద వెళ్తుందనమాట. వెళ్తుంటే ఒకసారి ఒక అంకుల్ కారు పంచర్ అయిపోయిందంట. పంచర్ అయిపోతే ఇప్పుడు నేను ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలని బాధపెడుతుంటే బెన్నీ చూసి అంకుల్ నేను చెప్తాను, నేను చేస్తాను మీ కార్ రిపేర్ అంటే, ఒరే నువ్వేంరా ఇంత చిన్న కార్ కూడా రిపేర్ చేయడం వచ్చా నీకు అని చెప్తే, సార్ నాకు ఒక్క చార్జ్ చేయండి సార్ అని ప్రిపేర్ చేసి, సార్ ఇప్పుడు చూసుకోండి సార్ ఇది మంచిగా అవుతుంది అని చెప్పి ట్రై చేస్తే కార్ చక్కగా వెళ్తుందంట. ఒరే బెన్నీ నువ్వు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అంకుల్ అంటే, బెన్నీ ఏమన్నాడంటే, సార్ మా డాడీ యొక్క కార్ రిపేరర్ సార్, కార్ మెకానిక్ సార్, అయినా ఫిక్స్ చేస్తుంటే నేను కూడా మా డాడీ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాను సార్ అని చెప్పి చెప్పాడు. బెన్నీ ఇంకేమని చెప్పాడంటే, అందుకనే నాకు కార్ రిపేర్ చేయడం వచ్చేసింది సార్ అని చెప్పిండు. సరే బెన్నీ నువ్వు అక్కడ సైకిల్ పెట్టేసి నాతో రా నా కార్లో, నేను నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి కార్లో తీసుకెళ్ళిందంట. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందంటే బెన్నీ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్తే బెన్నీ ఏమో భయపడుకుంటుంటే, అమ్మో ఈయనేది బలవంతంగా నా క్లాస్లో కూర్చోబెడతాడా అని చెప్తే లోపల తీసుకెళ్ళి అని పర్మిషన్ని అందరూ విష్ చేస్తుంటే అందరూ మినిస్టర్ని వెల్కమ్ సో అంటారు అనమాట. అయితే అందరూ చాలా హానర్గా వెల్కమ్ చేస్తారు, గౌరవం ఇచ్చి వెల్కమ్ చేస్తారు. అంటే అప్పుడు మినిస్టర్ బెన్నీని ఏమని అడిగాడంటే, బెన్నీ నీ క్లాస్ ఎక్కడ రా అని చెప్తే, సార్ నా క్లాసు అక్కడ సార్ అని చెప్పాడు. సరే అని చెప్పి ఆయన ఫిఫ్త్ క్లాస్ సో ఫిఫ్త్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన తీసుకొని బెన్నీని ఆయన దగ్గర పెట్టుకొని అయితే అప్పుడు మినిస్టర్ బెన్నీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పాడంట. అప్పుడు టీచర్ షాక్ అయ్యి అవునా అని చెప్పి బెన్నీకి ఒక పెద్ద గిఫ్ట్ సాధించాడంట. అవును మనం ఇంటికి వెళ్ళాక నేను ఇంకా బ్యాడ్ బాయ్ని, నేను ఎందుకు నాకు కూడా ప్రైమ్ మినిస్టర్ చూడాలని ఉంది, కానీ టీచర్ నన్ను స్కూల్కి రానియొద్దని అన్నది కదా. ఎప్పుడైతే అయినా నేను గుడ్ బాయ్ లెక్క ఉంటాను, ఇంకెప్పుడు బ్యాడ్ బాయ్ లెక్క ఉన్నానని దేవుడికి ప్రే చేసుకున్నాను కదా. సో ప్రే చేసుకుంటే దేవుడు ఏం చేశాడు, ఆయనకి మంచిగా మినిస్టర్ని చూడడమే కాదు కదా, మినిస్టర్లో కారు వచ్చేటట్టుగా చేశాడు కదా. సో మనం కూడా అట్లా ఎప్పుడు ఉండొద్దు, బ్యాడ్ హాబీస్ నుండి గుడ్ హాబీ నువ్వు ఎప్పుడైతే నువ్వు
సాధించలేవు, అది నీ బ్యాడ్ హ్యాబిట్స్ బట్టే. సో నువ్వు ఎప్పుడు కూడా బ్యాడ్గా ఉండొద్దు, నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ చేయొద్దు. సో నువ్వు లవ్ స్టోరీ మనము ఎప్పుడు నేను సాధించలేను, ఇంకా నేను ఎప్పుడు సాధించలేను అని అనుకోవద్దు. నువ్వు ఏం చేయాలంటే నువ్వు నీ బ్యాడ్ హాబీస్ వదిలేసి గుడ్ హాబీస్ లెక్క చేసేలాగా దేవుడికి గాడ్కి ప్రార్థన చేసుకుంటే అప్పుడు గాడ్ నీకు హెల్ప్ చేస్తాడు, అప్పుడు నువ్వు సాధించగలుగుతావు. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.